మాది కోడూరు మండలం, మందపాకల గ్రామం అండి. నేను రోజు పట్టుకూడి కోసమై నేను కోడూరులో బట్టల షాపులో పనిచేసుకుంటున్నాను. మరి గత 8 సంవత్సరాల మట్టు కూడా నేను చేసుకుంటున్నాను. ఎళ్తున్నాను, వస్తున్నాను. పొద్దున్న మార్నింగ్ 8:30 నుంచి నైట్ 8:30 వరకు నేను షాప్‌లో పనిచేసి 8:30 బయలుదేరతానండి. మరి ఈ 8 సంవత్సరాలప్పుడు ఈ 8 సంవత్సరాల కాడ నుంచి ఎప్పుడు ఇలాంటివి ఏమి జరగలేదు. ఎవరు ఫాలో అవ్వటం గాని ఇలా ఏమి జరగలేదు. మరి రాత్రి నేను ఇంటికెళ్తా ఉండంగా ఒక వ్యక్తి మంకీ టోపీ పెట్టుకుని రోడ్డు మీదే కాపు కాసాడనుకుంటండి. నేనైతే తనను చూడలేదు. అయితే నా ముందల వేరే ఊరోళ్ళెళ్లారు. ఆళ్ళెళ్ళినాక నా బండి ఎళ్తా ఉండంగానే ఆపేసేసి చెయ్యి లాగి కిందకి లాక్కెళ్ళిపోయాడండి. ఆ పక్కన చెట్లు, పచ్చజొన్న అయన్నీ ఉన్నాయి. లాక్కెళ్ళిపోయి నేను అరుస్తుంటే అరవొద్దని నోరు మూసాడు. నోరు మూసినప్పుడు నేను ఆయన చెయ్యి కొరికేశాను. కొరకంగానే నా కేకలిని తెలిసిన వాళ్ళు కుర్రోళ్ళొచ్చి, వచ్చేటప్పటికి వాళ్ళొస్తున్నారని చెప్పి నేను వదలట్లేదని నా కాలెంబటేను, మూతెంబటేసేటప్పటికి పళ్ళన్నీ కదిలిపోయినియండి. మరి ఆళ్ళు కూడా పిల్లలు కూడా వచ్చిన పిల్లలు కూడా ఆయన బోట్ దూకేసి ఎళ్ళిపోతుండంగా వాళ్ళ ఎనకాల పడ్డారు ఈళ్ళు కూడాను. ఒక బాబు ఇక్కడున్నాడు. నేను 100కి చేశాను, 112కి చేశాను. వాళ్ళు కొద్దిగా అశ్రద్ధ చేశారు. అశ్రద్ధ చేసినప్పటికి కూడా నాకు నేను కాలుకి బాధ ఆపుకోలేక ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికెళ్ళి కొద్దిగా చిన్న ట్రీట్మెంట్ చేయించుకుంటే ఆయన గవర్నమెంట్ హాస్పిటల్‌కి వెళ్ళిపోమన్నారు. తిరిగి నేను గవర్నమెంట్ హాస్పిటల్‌లో జాయిన్ అయ్యానండి. ఇక్కడికొచ్చినాక వాళ్ళు రిపోర్ట్ తీసుకోవడం జరిగింది. ఆ రిపోర్ట్ తీసుకున్న కాడ నుంచి నేనే కాదు ప్రతి ఆడపిల్ల కూడా తన పట్టుకుడి కోసం ఊరు దాటులు వెళ్ళాల్సొస్తుంది కాబట్టి వాళ్ళు కేర్ ఉండాలి గదా! ప్రభుత్వం వారు. కేర్ తీసుకోవాలి. ప్రతి ఏ ఆడపిల్లైనా నాలాంటి ఆడపిల్లే. ఇలాంటి ఏ ఆడపిల్లకి జరగకుండా చూడమని ప్రభుత్వాన్ని కోరుతున్నాను.